చదువుతారు. ఆ మంత్రాలు వినడానికి భయం వేస్తుంది. అందరూ వినలేరు ఆ మంత్రాలు. గర్భిణీ స్త్రీలని ఉండొద్దని చెప్తారు. అలా ఉంటాయి ఆ మంత్రాలు. ఎప్పుడైతే ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టాడో దేవతలందరూ వచ్చేసారు. వచ్చేసి నల్లని మబ్బులు దొంతర్లుగా వచ్చి బ్రహ్మాండమైనటువంటి వర్షం పడిపోయింది. ఇప్పుడు వర్షం అయితే పడిపోయింది, తీసుకొచ్చినటువంటి ఋష్యశృంగుణ్ణి వెనక్కి తీసుకెళ్లి విడిచిపెట్టడం సామాన్యమా? ఎందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చాడంటే చాలామందిని చూశాడా లేదా? చాలామందిని, జానపదుల్ని, నరుల్ని, ఇంతమందిని చూశాడుగా. జంతువుల్ని, తల్లులు, తండ్రులు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంతమంది, గృహస్థు, ఆశ్రమాలు, బంధనాలు అన్నీ చూశాడు కదూ. మరి ఎలా విభాండకుడికి తెలిస్తే? అంటే నా కొడుకు తపశ్శక్తిని ఇలా వాడుకున్నావా అంటే? అందుకని చాలా తెలివైన వాడు రోమపాదుడు. కొంతకాలం పాటు ఒక ఉద్యానవనంలో గోశాలయందుంచి తరువాతి కాలమనందు తన అంతఃపురానికి తీసుకెళ్ళి తన యొక్క కుమార్తె అయినటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఎప్పుడో అప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందేగా. అందుకని శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆ శాంతాదేవితో వివాహం చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నాడు ఋష్యశృంగుడు. విభాండకుడు ఏమిరా కొడుకు కనపట్టలేదు అని చూశాడు. చూసి ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తే ఆయనకి తెలిసింది అక్కడ ఉన్నాడని. ఆయన్ని వెతుక్కుంటూ వెడుతుంటే ఒక చోటికి వెళ్ళి అడిగేసరికి పెద్ద గోసంపద కనపడింది. ఇదంతా ఋష్యశృంగుడిదే, విభాండక మహర్షి నీ కుమారుడిదే అన్నారు. వీడు ప్రయోజకుడు అయ్యాడరా, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, తగిన ఇల్లాలు దొరికింది వీడికి, నాకు ఒక సమస్య తప్పింది, మంచి ఇల్లాలనే పొందాడని వెళ్ళి చాలా సంతోషించాడు. ఆ శాంతాదేవి యొక్క శీలాన్ని చూశాడు. ఇంత మంచి కోడలు రావడం కన్నా కావలసిందేముంది? కాబట్టి నా ఆశ్రమం తరించిందని వెళ్ళి తన కొడుకుని కోడల్ని కూడా ఆహ్వానించి ఇద్దరిని వెంట పెట్టుకుని తన ఆశ్రమ ప్రాంగణానికి చేరుకున్నాడు. తర్వాత ఋష్యశృంగునికి కుమారులు కలిగారు. ఆ విధంగా ఋష్యశృంగుని యొక్క రాక చేత వానలు పడ్డాయి. అంతటి మహాతపోశక్తి సంపన్నుడైనటువంటి ఋష్యశృంగుడు, ధర్మరాజా ఇదిగో ఇక్కడకొచ్చి స్నానం చేసి ఉన్నాడు, అందుకే ఈ సరోవరం ఆయన పేరు మీదుగా వచ్చింది. ఇప్పుడు నువ్వు విశ్వామిత్రుడున్న ఆశ్రమంలో ప్రవేశించి చక్కగా నమస్కారం చేసి ఆ పక్కన ఉన్న కౌశికీ నదిలో స్నానం చేసి అదిగో ఋష్యశృంగ మహర్షి స్నానం చేసినటువంటి ఆ తటాకమునందు నువ్వు కూడా స్నానం చేయి. దాని చేత నువ్వు అపారమైనటువంటి ఈశ్వర కృపని పొందుతావని రోమశ మహర్షి ధర్మరాజు గారికి చెప్తే ధర్మరాజు గారు ఆ తటాకముల యందు, ఆ నది యందు తటాకమునందు స్నానం చేశారు. తర్వాత వాళ్ళు అటుగా వెడుతుంటే ఒక నదీ తీరాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతే ఈశాన్య దిక్కుగా ఒక గొప్ప నది ఒకటి కనపడింది. దానికి వైతరిణి అని పేరు ఆ నదికి. అక్కడికి తీసుకెళ్ళి రోమశ మహర్షి ఒక మాట చెప్పారు, నువ్వు ఈ వైతరిణి నదిలోకి ద్రౌపదీదేవితో నీ తమ్ముళ్లతో కలిసి దిగి చాలా జాగ్రత్తగా స్నానం చేయి. ఈ నదీ స్నానం చేసినప్పుడు చక్కగా పరమభక్తితో ఎవరు చేస్తారో వాళ్ళకి దేవతలందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నువ్వు స్నానం చేయవలసింది అన్నారు. ఒక్కొక్క నది యొక్క శక్తి అలా ఉంటుంది. వెంటనే ధర్మరాజు గారు ఆ నదిలోకి దిగి స్నానం చేశాడు. స్నానం చేసి బయటికి వచ్చాడు. ముందు స్నానం చేసిన వాడు రోమశ మహర్షి, ధౌమ్యుడు, బ్రాహ్మణులు చేశారు, ధర్మరాజు గారు చేశాడు. చేసి వచ్చిన తర్వాత అడిగాడు రోమశ మహర్షి, చేశావా స్నానం? ఇప్పుడు నదీ స్నానం వల్ల నువ్వు తేజస్సు పొందావన్నాడు. ఆయన అన్నాడు, ధర్మరాజు గారు నేను ఆ నదిలో స్నానం చేసి నిలబడినప్పుడు నాకు సమస్త లోకములు కనపడ్డాయి, వైఖానసులు చేస్తున్నటువంటి వేదనాదం నాకు వినపడింది అన్నాడు. వెంటనే రోమశ మహర్షి అన్నాడు, నువ్వు కారణజన్ముడివి, నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు విశేషమైనటువంటి తేజస్సు కలిగిన వాడివి. అందుకే ఇక్కడికి 30,000 యోజనముల దూరంలో చేస్తూ ఉంటారు వైఖానసులు ఆ వేదనాదాన్ని. అది నీకు వినపడింది ఈ నదిలో నిలబడిన కారణం చేత. దానివల్లనే తెలుస్తోంది నువ్వు ఎంతటి తేజోమూర్తివో. అంత గొప్ప నది, అటువంటి స్నానం చేసి అటువంటి దర్శనాన్ని పొందావు. నీ వంటి వాడితో కలిసి యాత్రకి రావడం నా అదృష్టం. రావయా ధర్మరాజా అని రోమశ మహర్షి ఆయన్ని తీసుకుని వెడుతూ ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్ళి చెప్పారు. ఈ ప్రదేశంలో విశ్వకర్మ
దక్షిణ భారతదేశం దక్షిణాన ఉన్నటువంటి అరణ్యములతో కొండలతో సహా భూమినంతటినీ కూడా ఒకానొకప్పుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నటువంటి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేస్తే ఈ దక్షిణ దిక్కున ఉన్న భూమంతా కశ్యప ప్రజాపతికి చెందితే భూమికి ఆగ్రహం కలిగింది. నేను కశ్యప ప్రజాపతికి చెందను, నేను ఆయన చేత స్వీకరింపబడనని ఆమె సముద్రంలోకి వెళ్ళిపోతే తనకి ధారపోయబడినటువంటి భూమి తనకి దక్కకుండా ఉండడం తనకి అవమానం కనుక కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు భూదేవి గురించి. అనుగ్రహించినటువంటి భూదేవి మళ్ళీ సముద్రంలోంచి వేది రూపంలో పైకొచ్చింది. వేది అంటే హోమం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కుండం. వేది రూపంలో పైకొచ్చింది. ఓ ధర్మరాజా, ఈ వేది మీద నిలబడాలి. ఈ వేది మీద నిలబడినప్పుడు అగ్నిర్మిత్రోయోనిహి అని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ నిలబడాలి. పరిశుద్ధ హృదయంతో ఎవరు వేది మీద నిలబడతారో వాళ్ళకి అపారమైనటువంటి బలం వస్తుంది. ఆ వేది మీద నించోడంలో దోషం వచ్చిందా అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు పరమభక్తితో వేది మీదకి ఎక్కి నిలబడు అన్నాడు. ధర్మరాజు గారు మంత్రపఠనం చేస్తూ వేది మీదకి ఎక్కి కిందకి దిగాడు. అది సముద్రంలోకి కుంగలేదు. అంటే ధర్మరాజు గారు అపారమైనటువంటి తపశ్శక్తిని, అపారమైనటువంటి బలాన్ని పొందాడు దానివల్ల. అంటే రోమశ మహర్షి ధర్మరాజు గారు రేపొద్దున్న కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో మహితాత్ముల్ని తట్టుకుని యుద్ధం చేసి విజయాన్ని సంపాదించాలి. అంత పెద్ద విజయం సంపాదించి ఈ ధరణీ మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం పొందాలి అంటే ఎంతమంది దేవతలు అనుగ్రహిస్తే ఆయనకటువంటి శక్తి కలుగుతుంది. అంతమంది దేవతలు అనుగ్రహించడానికి కావలసినంత పుణ్యబలం ఉండద్దు. అంత పెద్ద పుణ్యబలం రావడానికి అరణ్య పర్వాన్ని, వనపర్వాన్ని ఆరణ్య పర్వంగా మార్చి గురువులైనటువంటి వారు అనుగ్రహించి ధర్మరాజు గారిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లి ఏ తీర్థముల యందు, ఏ నదుల యందు స్నానం చేయిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాడో, ఏ క్షేత్రములను తొక్కినంత మాత్రం చేత అటువంటి శక్తి పొందుతాడో అటువంటి వాటన్నిటికీ తీసుకెళ్ళి అటువంటి శక్తిని కట్టబెడుతున్నాడు. అది గురువుల యొక్క అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మహేంద్ర పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ మహేంద్ర పర్వతం మీదే ఒకానొకప్పుడు పరశురాముడు నిలబడ్డాడు. ఇప్పటికీ పరశురామ క్షేత్రములు అని పిలుస్తారు అటువైపు ఉన్న క్షేత్రాలన్నిటినీ. ఆయన భూమిని అంతటినీ కూడా దానం చేసేసాడు కశ్యప ప్రజాపతికి ఒకానొకప్పుడు. దానం చేసేసి ఈ భూమి నీది అన్నాడు. అందుకే భూమికి కాశ్యపి అని పేరు. ఆయన అన్నాడు, కశ్యప ప్రజాపతి భూమిని అంతటినీ నాకు దానం చేసేసావు కదా, దానం చేసేసిన తర్వాత ఇప్పుడు నీకు మళ్ళీ కొత్తగా భూమి ఎక్కడది నిలబడడానికి భూమి లేదు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపోయి భూమి నాది, నాకు దానం చేశాక ఇక నీదిగా నువ్వు వాడుకోకూడదు. అది ధర్మశాస్త్రం. అది ఒక వస్తువు మనం ఇదం నమమా అని దానం చేసేసామనుకోండి, చతుర్థి విభక్తి వేసి మళ్ళీ ఓసారి నేను వాడుకుంటానండి అని తీసుకోకూడదు. దానం చేసేస్తే అవతల వాళ్ళది అయిపోయింది. భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చేస్తే ఇక పరశురాముడు నించోడానికి భూమి లేదు, నువ్వు దీని మీద ఉండకూడదు, కాబట్టి నువ్వు తొలగిపో అన్నాడు కశ్యపుడు. తను నిలబడడానికి భూమి లేదని మహేంద్ర పర్వతం మీద నిలబడి అడిచాడు పరశురాముడు. సముద్రం అడుగున కొంత భూమి ఉంది, ఓ సముద్రమా నాకు కొంత భూమిని విడిచిపెట్టి వెనక్కెళ్ళు అన్నాడు. అంటే సముద్రం అంది, నువ్వంటే నాకు భయం. ఒక్క క్షత్రియుడు తప్పు చేస్తే 21 మాటలు భూమి అంతటినీ తిరిగి చంపావు క్షత్రియుల్ని. నీకెంత భూమి కావాలో నువ్వే నిర్ణయించుకో. నేను ఎక్కువ పెడితే అంతెందుకని దెబ్బలాడచ్చు, తక్కువ ఇస్తే తక్కువ ఎందుకు ఇచ్చావనొచ్చు, నీకెంత కావాలో చెప్పండి. అయితే నా పరశువు విసురుతాను గండ్రగొడ్డలి, అది ఎక్కడ పడుతుందో అక్కడ వరకు నువ్వు వెనక్కి వెళ్ళాను. అంటే ఆ పరశువుని గిరగిర తిప్పి విసిరాడు. విసిరినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి పడిందో సముద్రం అంత మేర వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి ప్రదేశంలో ఏర్పడిన క్షేత్రాలన్నిటికీ పరశురామ క్షేత్రాలని పేరు. అందుకే పరశురాముడు అక్కడ పూజల కొరకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి అక్కడ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టాడు. ఉడిపి మొదలైన ప్రాంతాలన్నీ ఆ పరశురామ క్షేత్రాల్లోకే వస్తాయి. అది పరశురాముని యొక్క అనుగ్రహం చేత వచ్చిన భూమి. అందుకని అక్కడ ఉంటాడు ఆయన చిరంజీవి, అందుకని అక్కడ ఉంటాడు. ఉండి ప్రతి చతుర్దశి తిథి నాడు మహేంద్రగిరి పర్వతం మీదకు ఒకసారి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన శిష్య పరంపర ఉంది. ఆ
ఆ శిష్యులందరూ ఆయన్ని చూసి నమస్కారం చేసి పూజ చేస్తారు. అందుకొస్తాడు. అందులో అకృతవ్రణుడు అని ఒక శిష్యుడు. అకృతవ్రణుడు, ఆయన పేరంత చిత్రమైనటువంటి పేరు, చెయ్యనిటువంటి వ్రణము కలిగినటువంటి వాడు. అకృతవ్రణుడు అనబడేటటువంటి ఆయన ఆ మహేంద్రగిరి మీద కూర్చుని పరశురామ ఆరాధన చేస్తున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళారు అక్కడికి. ఇక్కడేనయా పరశురాముడు వస్తాడని మహానుభావుడైనటువంటి రోమశ మహర్షి చెప్పారు. ఆ అకృతవ్రణుడు అనబడేటటువంటి పరశురాముడి శిష్యుణ్ణి ధర్మరాజు గారు అడిగారు, ఎప్పుడు వస్తాడు పరశురాముడు ఇక్కడికి అని అడిగారు. చతుర్దశి తిథి నాడు వస్తాడు అన్నారు. చతుర్దశి తిథి వరకు మేము ఇక్కడ ఉంటే మాకు పరశురామ దర్శనం అవుతుందా అని అడిగాడు. మీరు ఉండండి, మీరు ధర్మాత్ములు కనుక పరశురాముడు దర్శనం ఇస్తాడు మీకు, ఆయన మహానుభావుడు కాబట్టి ఉండండి అన్నారు. చతుర్దశి పర్యంతం మహేంద్రగిరి మీద ఉండిపోయాడు ధర్మరాజు. తమ్ముళ్లతోటి తన భార్య అయినటువంటి ద్రౌపదీదేవితోటి కలిసి ఉండిపోయాడు. ఆ ఉండిపోయినప్పుడు అడిగాడు అకృతవ్రణుణ్ణి, అసలు ఈ పరశురాముడికి ఇంత గొప్పతనం ఇందులో కొన్ని మహాభారతం ఆరణ్య పర్వంలోవి కావు. ఇప్పుడు నేను చెప్పినటువంటివి గండ్రగొడ్డలి విసరడం, నేను ఇతర విధమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలని కొన్నింటిని కలుపుతున్నాను. ఎందుకుంటాడు మహేంద్రగిరి మీద అన్నది సుస్పష్టం అవడం కోసమని. కాబట్టి చతుర్దశి తిథి నాడు వస్తాడు మాకు దర్శనం ఇవ్వడానికి, మీరు కూడా పొందొచ్చు అంటే. పరశురామునికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత తేజోవంతుడు ఎలా కాగలిగాడు? ఆయన చూస్తే బ్రాహ్మణుడు పరశురాముడు. పుట్టినది జమదగ్ని మహర్షికి పుట్టాడు. జమదగ్ని మహర్షికి పుట్టినటువంటి పరశురాముడు బ్రాహ్మణుడు, పరమసాత్వికుడై ఉండాలి. ఎంతో కొన్ని కోట్ల మంది బ్రాహ్మణుల చేత ఆరాధింపబడుతుంటాడు. అటువంటి వాడు అంత పౌరుషాన్ని పొంది గండ్రగొడ్డలి చేత్తో పట్టుకుని క్షత్రియుళ్ళ 21 మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియులంద వాళ్ళందరినీ చంపేశాడు. దానితో సమంతక పంచకాలని ఏకంగా నెత్తుటి రథాలు అయినింటిని తయారు చేసి పితృదేవతలకి తర్పణలు ఇచ్చాడు. ఇది క్షాత్ర లక్షణం, క్షత్రియులు చేస్తారు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ఇంత క్షాత్రం ఏమిటి, ఇంత శక్తి ఏమిటి, ఇంతమందిని చంపడం ఏమిటి? బ్రాహ్మణుడి మనసు అలా ఉండకూడదే, అంత కరుకుగా ఉండకూడదే? ఎలా చెయ్యగలిగాడు? ఎందుకు పరశురాముడు ఇలా ఇంత తేజస్సు పొందాడు? నువ్వు ఆయన శిష్యుడివి కదా, నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. ఆ అకృతవ్రణుడు కన్యాకుబ్జాన్ని పరిపాలించేటటువంటి గాధి అనబడేటటువంటి మహారాజు ఉండేవాడు. ఆ గాధి కుమారుడే విశ్వామిత్రుడు. గాధి అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు. ఆ గాధికి ఒక కుమార్తె, ఆమె సత్యవతి. ఆ సత్యవతే కౌశికీ నది కింద మారింది. ఆ సత్యవతి యొక్క సోదరుడు విశ్వామిత్రుడు. సరే, అది అలా ఉంచి వింటుండండి జాగ్రత్తగా. కొంచెం పేర్లు జాగ్రత్తగా వింటేనే మీకు జ్ఞాపకంలో ఉంటాయి. కాబట్టి కన్యాకుబ్జాన్ని పరిపాలించినటువంటి గాధి అనబడేటటువంటి మహారాజు యొక్క కుమార్తె సత్యవతి. ఆ సత్యవతీదేవిని వివాహం చేసుకుంటాను అని అడిగాడు రుచీకుడు అనబడేటటువంటి మహర్షి. ఆ రుచీకుడి తండ్రి భృగువు. ఈ రుచీకుడు వెళ్ళి అడిగాడు గాధిని, నీ కుమార్తె సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చెయ్యవలసింది అన్నాడు. ఆయన అన్నాడు, తప్పకుండా ఇచ్చి వివాహం చేస్తాను, కానీ మాకు పరంపరాగతంగా ఒక అలవాటు ఉంది. మా ఇంట్లో ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అంటే శుల్కం కట్టాలి, కొంత ఇవ్వాలి. అవి ఏవి ఇవ్వాలో తెలుసా? అవి ఇస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకని? ఆమె క్షత్రియ కాంత, అడుగుతున్నవాడు బ్రాహ్మణుడు. ఈయనకిచ్చి పెళ్లి చేస్తే ఈయన ఎక్కడో అరణ్యాల్లోనూ ఆశ్రమాల్లోనూ తిప్పుతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన తేలేనిది అడుగుదామని ఆయన అన్నాడు. ఒక్క కర్ణంబు నీలోత్పల శ్యామమై తనువెల్ల శశిహంస ధవళమైన ఎట్టి గుర్రములు వేయి కన్య కుంకువిట్లో ఓపుదేని మునీంద్ర దీని నమరంగా పెండిలియగు ఇది మా కుల ధర్మంబు నావుడు ధరుని పెండ్లియగు వేట్క భార్గవుడప్పుడు వరుణేంద్రుపాలికి జని వాని బడసి తెచ్చే అవనినాథ గంగయందు కన్యాకుబ్జపురవంబునందు పుట్టెనట్టి హయ సహస్రమమలమై నాట గోలెడు అశ్వతీర్థమనగ నయ్యనదియు. నీకు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఓ రుచీకుడా కన్యాశుల్కాన్ని కట్టాలి. ఇది మా వంశాచారం. ఏమిటి కట్టాలో తెలుసా? ఒళ్ళంతా చంద్రబింబం ఎలా ఉంటుందో, హంస ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి కాంతితో ఉండి, ఒక్క చెవి మాత్రం నల్ల కలువ ఎలా ఉంటుందో, నల్లగా కాదు నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఒక్క చెవే ఉండాలి.
ఒక చెవి నల్ల కలువలాగా, మిగిలిన ఒళ్ళు చంద్రుడిలాగా హంసలాగా ఉన్నటువంటి గుర్రాల్ని 1000 గుర్రాల్ని తీసుకొచ్చి నాకు ఇస్తే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానంటాడు. బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి తెస్తాడు 1000 గుర్రాలు ఇలాంటివి? ఆయన తిన్నగా వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకున్న మంత్రశక్తి చేత వెళ్ళి, వరుణుడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవడానికి డబ్బు అడిగితే కూడా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అది కూడా స్నాతక వ్రతం అని పేరు. స్నాతక వ్రతం అనేక విధాలుగా ఉంటుంది. అయ్యా నాకు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు నాకు కొంచెం ధన సహాయం చేయవలసింది అని మగపిల్లవాడు అడిగాడు అనుకోండి, లేదు అని అనకూడదు గృహస్థు, తప్పకుండా సాయం చేయాలి. అది పరమధర్మాల్లో ఒకటి. కాబట్టి స్నాతకుడు వచ్చి అడిగినట్లు, అలా అడిగితే డబ్బు ఇచ్చారనుకోండి, ఆ పుణ్యం మామూలుగా ఎవరో పెళ్లి చేసుకుంటుంటే పేదవాళ్ళని మీరు పట్టుకెళ్ళి ఇచ్చిన పుణ్యంతో సరిపోదు. వాళ్ళే వచ్చి అడిగి డబ్బు మీ దగ్గర పట్టుకెళ్ళారనుకోండి, అది విశేష పుణ్యం. మహాత్ములైనటువంటి వారు అలా సహాయం చేస్తారు కూడా. కాబట్టి ఒకానొకప్పుడు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు కూడా అలాగే చెయ్యవలసి వచ్చింది కూడా. కాబట్టి వేదాంత దేశికులని దయాశతకం చేశారు. వారు ఒకప్పుడు బంగారు వర్షం కురిపించవలసి వచ్చింది అలా బ్రహ్మచారికి పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఇవ్వడానికి. కాబట్టి ఈ రుచీకుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మా మామగారు నల్ల కలువ రంగు పోలిన ఒక్క చెవు, చంద్రబింబం హంసలా ఉన్న తెల్లటి ఒళ్ళు ఉన్న 1000 గుర్రాలు కావాలన్నాడు. ఆ గుర్రాలు నాకు ఇప్పిద్దు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, గుర్రాలే కదా కావాలి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారనుకో వరుణలోకంలో 1000 గుర్రాలు ఎలా పట్టుకెడతావు? వరుణలోకం ఎక్కడుందో అదంతా నాదేగా, నీళ్ళు ఎక్కడున్నా నావే. కన్యాకుబ్జానికి ఒడ్డున గంగా నది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి ఆ గంగ ఒడ్డున నించో, స్నానాల తీరంలో నించో, స్నానాలు చేసే చోట నువ్వు నించోగానే ఆ గంగా నదిలోంచి ఆ ఒడ్డున నువ్వు నించున్న చోట 1000 గుర్రాలు పైకొస్తాయి. వాటిని తోలుకెళ్ళి రాజుకిచ్చి, రాజు పిల్లనిస్తాడు. సరిపోతుందా? ఇప్పుడు వరుణలోకంలో ఇస్తే పశ్చిమ దిక్కు నుంచి ఎక్కడికి తీసుకెళ్తావు వీటిని అన్నాడు. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా తానే అరేంజ్ చేశాడు అని అనవలసింది. అంటే చాలా సంతోషించి రుచీకుడు తిరిగి వచ్చి గంగ ఒడ్డున నించున్నాడు. కన్యాకుబ్జమనే నగరం ఉన్నటువంటి చోట ప్రవహిస్తున్నటువంటి గంగా స్నానఘాట్ అనుకోండి, అక్కడ నించున్నాడు. అందులోంచి వరుసగా 1000 గుర్రాలు పైకెక్కి, ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చాడు. ఎక్కడ 1000 గుర్రాలు అటువంటివి పైకెక్కాయో దాన్నే అశ్వతీర్థము అని పిలిచారు గంగానదిలో. అది కన్యాకుబ్జంలో అశ్వతీర్థం అన్న పేరుతో గంగలో ఇప్పటికీ అటువంటి రేవు ఉన్నది అని రోమశ మహర్షి చెప్పి, అకృతవ్రణుడు పరశురాముడి చరిత్ర కథ చెప్తున్నాడు. కాబట్టి అలా రుచీకుడు సత్యవతిని వివాహం చేసుకుని ఆమెని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే రుచీకుని తండ్రి ఉన్నాడు కదా భృగువు, ఆయన చాలా సంతోషించాడు. చాలా మంచి పిల్ల కోడలుగా వచ్చిందిరా మనకని ఆనందించి, కోడలి యొక్క ప్రేమ చూసి ఆనందించిన వాడై ఒక రోజున కోడల్ని పిలిచాడు. పిలిచి, అమ్మా నేను చాలా ప్రీతి చెందానమ్మా నీ నడవడికి, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఆవిడంది, నాకు మంచి బిడ్డడు కావాలి అని ఊరుకోలేదు ఆవిడ. అప్పటికి గాధి మహారాజు గారికి తనొక్కతే కూతురు, కొడుకులు లేరు. కాబట్టి తను పెళ్లి చేసుకొచ్చేసింది. కొడుకులు లేరు, రాజ్యం ఏమైపోతుందో అని గాధి బెంగ పెట్టుకుని ఉంటాడు కదా. అందుకని ఆవిడంది, అలాగో మామగారు వరమడగమన్నారు కదా అని నాకొక మంచి కొడుకు, మా అమ్మకొక మంచి కొడుకు పుట్టేటట్టు అనుగ్రహించండి. ఆయన నవ్వి అన్నాడు, అలాగేలే తప్పకుండా పుడతారు. ఓ సత్యవతి, నువ్వు ఋతుస్నాతమైనప్పుడు మేడి వృక్షాన్ని కౌగిలించుకో. మీ అమ్మ ఋతుస్నాత అయినప్పుడు ఆమె అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి. మీరిద్దరూ అలా కౌగిలించుకుంటే గర్భదోషాలు తొలగిపోయి మీ ఇద్దరికీ కూడా మంచి కుమారులు కలుగుతారు, వరం ఇస్తున్నానన్నాడు. ఆమె వెళ్ళి సంతోషంగా తల్లికి చెప్పింది. ఇద్దరూ ఋతుస్నానం అయిన తర్వాత ఆ చెట్లని కౌగిలించుకునేటప్పుడు ఎవరిని ఏది కౌగిలించుకోమని మామగారు చెప్పాడో అక్కడ చిన్న పొరపాటు పడింది. కోడలు పడి ఈవిడ వెళ్ళి తల్లి కౌగిలించుకోవలసిన అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. సత్యవతీదేవి వెళ్ళి కూతురు కౌగిలించుకోవలసిన మేడి చెట్టుని కౌగిలించుకుని ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత చూశాడు భృగువు, తెలిసిపోయింది తను ఒకలా
సంకల్పం చేశాడు. వాళ్ళు ఒకలా చేశారు. అందుకని కోడల్ని పిలిచి అన్నాడు, పుత్రుడు